ఒక మనిషి 2 అటామిక్ బాంబ్ అటాక్స్ నుండి తప్పించుకున్నాడని మీకు తెలుసా? ఇతని స్టోరీ చెప్తా వినండి. ఇతని పేరు చుత్సోమి యమగుచి. ఇతను ఒక జపనీస్ మెరైన్ ఇంజనీర్. ఇతను వర్క్ మీదే 1945 ఆగస్ట్ 6 హిరోషిమా వెళ్ళాడు. అదే రోజు అమెరికా ఫస్ట్ అటం బాంబ్ ని హిరోషిమా మీద వేసింది. ఇతను ఇంపాక్ట్ కి దూరంగానే ఉన్నాడు, కానీ అదే రేడియేషన్ కి ఎఫెక్ట్ అయ్యాడు. బాంబు పేలగానే వచ్చిన బూడిద వల్ల గాలి పొల్యూట్ అయిపోయింది. ఆగస్ట్ 7న ఫస్ట్ ఎయిడ్ తీసుకున్నాడు. తన ఇంటికి వెళ్లి మిగతా ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకున్నాడు. ఆగస్ట్ 8న వేరే ఊరికి వెళ్లి అక్కడ నుండి తన ఇంటికి ట్రైన్ లో వెళ్దాం అనుకున్నాడు. కానీ ఆగస్ట్ 8 ట్రావెల్ చేసి ఆగస్ట్ 9 ఎర్లీ మార్నింగ్ తన హోమ్ టౌన్ కి రీచ్ అయ్యాడు. తన హోమ్ టౌన్ ఇంకేదో కాదు, అమెరికా సెకండ్ బాంబ్ వేసిన నాగసాకి. ఆగస్ట్ 6 హిరోషిమాలో బాంబ్ వేశారని బాడీ మీద ఇంజురీస్ ఉన్నాయి. ఎలాగోలా కష్టపడి ఆగస్ట్ 9 నాగసాకి వస్తే వచ్చిన రోజే ఇంకో అటం బాంబ్ వేశారు. ఈసారి బాంబ్ దగ్గరలో పడడంతో విపరీతమైన రేడియేషన్ కి ఎక్స్పోజ్ అయ్యాడు. తర్వాత ఆ రేడియేషన్ వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశాడు. ఇతను ఇంజనీర్ నుండి అడ్వకేట్ గా మారి పీస్ అండ్ న్యూక్లియర్ డిస్క్రిమినేషన్ కోసం పోరాడాడు. 2 అటం బాంబ్ అటాక్స్ ని చూసిన ఇతను అవి ఎంత భయంకరంగా ఉంటాయో యుఎస్ఏకి వెళ్లి స్పీచ్ ఇచ్చాడు. ఇంకెప్పుడు ఇలాంటివి జరగకూడదు అని ప్రతి దేశంలో చెప్పేవాడు. జనవరి 4, 2010 తన హోమ్ టౌన్ నాగసాకిలో 93 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు చనిపోయారు. ప్రపంచంలో 2 అటామిక్ అటాక్స్ చూసిన ఒకే ఒక మనిషి అతను.